సో హలో గైస్, నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది కదా, ఎలా అనిపించింది, మీకు ఏం నచ్చింది కింద కామెంట్ చేయండి. కళ్యాణ్ 24 క్యారెట్స్ గోల్డ్ భయ్యా, నిజం చెప్తున్నాను, సూపర్ అనిపించాడు నాకు. బంగారు కొండరా, ఏంట్రా ఎలా ఉన్నాడు అసలు, ఏం మనసురా ఇదండి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకు ఏంటనేది మాట్లాడదాం. అంతేకాకుండా సంజనా గారికి బిగ్ బాస్ టీం చేస్తున్న టార్చర్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండుతుంది. అసలు ఎంత టార్చర్ పెడుతున్నారు ఆవిడ్ని. సో అది కూడా మాట్లాడదాం. అలాగే ఇమ్మాన్యుయల్ తోపు, నిజంగా చెప్తున్నాను, సూపర్ గేమ్ ప్లే. అంతే, ఎందులో తక్కువ ఇమ్మాన్యుయల్ అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ అన్లక్కీయెస్ట్ పర్సన్ అనమాట ఈ సీజన్కే. అది కూడా మాట్లాడదాం. అంతేకాదు తనూజ ఎలాంటి ఫ్యామిలీ టైంలో కూడా చేస్తున్న చిన్న ఓవరేషన్ ఏదైతే ఉందో అది కూడా మాట్లాడుతాను. అండ్ ఇంకోటి, ఓటింగ్ రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడదాం. క్లియర్గా మాట్లాడుతాను, ఎక్కడా ల్యాగ్ ఉండదు. సింపుల్గా అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో వీడియోని లైక్ చేయండి భయ్యా భయ్యా భయ్యా. పెద్దోళ్ళందరూ చాలా పెద్దలు అయిపోతున్నారు భయ్యా, అలాంటి చిన్నోళ్ళు కూడా పట్టించుకోండి. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్. చేశారు కదా, చేసేయండి, చెప్తాను. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఫస్ట్ కళ్యాణ్ దగ్గరికి వద్దాం. అసలు కళ్యాణ్ని చూస్తుంటే ఎంత సూపర్ రా అంటే, మీకు ఒకటి విషయం చెప్పనా, ఈ ప్రపంచం, ఈ సొసైటీ ఎలాగో తెలుసా, సాయం చేసినోడికే గాయం చేసే రకాలు ఒక్కొక్కడు. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు మనం ఒకడికి సాయం చేస్తే ఆడు తిరిగి మళ్ళీ మన వైపు చూస్తాడో లేదో గ్యారంటీ లేదు. అలాంటి ఈ రోజుల్లో కళ్యాణ్ ఏంట్రా అంటే, మన నామినేషన్లో సుమన్ నామినేట్ చేశాడు కళ్యాణ్ని. అది ఎంత ఎంత కోపంగా, ఎంత రఫ్గా చేశాడు నామినేషన్. జుత్తులుగా అంతే నేను తగ్గను అని చెప్పేసి వెళ్ళి బ్యాట్తో టాప్ అని కొట్టడం కోపంగా, ఏదో శత్రువులాగా. కళ్యాణ్ ఇన్ని వారాలు సుమన్ కళ్యాణ్తో బాగానే ఉన్నాడు, కళ్యాణ్ కూడా సుమన్తో బాగానే ఉన్నాడు. అయినా ఆ నామినేషన్లో ఏదో ఆ కళ్యాణ్ వల్లే సుమన్ ఓడిపోయినట్టు, ఆ గేమ్లో, ఆ బాక్సుల గేమ్లో కళ్యాణే సుమన్కి అన్యాయం చేసి ఓడించేసినట్టు అంత కోపంగా, అంత పగగా చేశాడు. కానీ కళ్యాణ్ ఆ మనసులో పెట్టుకున్నాడు ఆ నామినేట్ చేసింది, అస్సలు మనసులో పెట్టుకోలే. నిన్న ఆ రోప్స్ టాస్క్లో టైమింగ్ ఇచ్చారు కదా, ఒక్కొక్కరికి బోర్డులు పెట్టి టైమింగ్ ఇచ్చారు. ఆ టాస్క్ ఆడేసి మీకు ఎంత టైం గెలుచుకుంటే అంత టైం మీకు ఫ్యామిలీ మీతో ఉంటారు హౌస్లో అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు క్లియర్. ఇక్కడ సుమన్ ఆ రాడ్లు దాటుకొని వెళ్ళాలి చిక్కుముళ్ళు లిక్కోవడానికి. ఆ రాడ్ దాటినప్పుడు ఫస్ట్ బెల్ల మొగ్గన్న కళ్యాణ్ ఏదైతే మీరు తమిళలో ఫోటో చూశారు కదా, సుమన్ నన్ను ఎత్తి దాటించాడు భయ్యా. ఎటువంటి కల్మషం, ఎటువంటిది మనసులో పెట్టుకోకుండా, అన్న పాపం కదా, అన్న కదా అని చెప్పేసి ఇలాగ ఎత్తి దాటించాడు. ఎవరికి వస్తుంది ఇలాంటి ఆలోచన? అసలు ఏదైనా అయితే చాలు, చిన్న గొడవ పెట్టుకొని ఏదైనా అయితే చాలు మొహాలు మార్చుకునే టైప్ ఈ రోజులు అసలు. అలాంటిది ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా దాటించాడంటే ఇక్కడే అర్థమైపోతుంది కళ్యాణ్ మనసు ఏంటో ఏంటనేది. ఇదంతా ఒక ఎత్తు అయితే, కళ్యాణ్ థర్డ్ ప్లేస్ వచ్చాడు భయ్యా. ఎలాగోకలేకపోయి ఆ చిక్కుముళ్ళలాగా ఒక్కొక్క రంగు తాడు ఒక్కొక్క కష్టంగా ఉంటుంది, అది వేరే విషయం. సో మొత్తానికి కళ్యాణ్ అయితే థర్డ్ ప్లేస్ వచ్చాడు. ఫస్ట్ ఇమ్మాన్యుయల్, సెకండ్ డిమాన్ పవన్, థర్డ్ ఏమో కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ వచ్చినప్పటికీ ఆ బోర్డు మీద 20 minutes బోర్డు ఒకటే ఉంది, హైయెస్ట్ది. ఆ ఒక్క బోర్డే ఉంది, తర్వాత అన్ని 15 minutesవే. అయితే కళ్యాణ్ ఆ 20 minutes బోర్డు తీసుకోకుండా 20 minutes బోర్డు మీద చెయ్యేసి ఉంచుతాడు, ఆపుతాడు. అంటే ఇంక వేరే వాళ్ళు ఎవరిని తీసుకోకుండా ఆ 20 బోర్డు మీద ఇది ఆపి, అంటే కళ్యాణ్ ఆపి, సుమన్ వస్తే సుమన్కి అది 20 ఇచ్చేసి కళ్యాణ్ 15 తీసుకోవడానికి రెడీ. అదే స్టాండ్ మీద ఉన్నాడు, అదే జరిగింది కూడా అక్కడ. ఎంత మంచి మనసు అంటే, అసలు పాపం కదా సుమన్ అన్న, పాపం ఫ్యామిలీ గురించి ఎదురు చూస్తున్నాడు. ప్లస్ ఆ టాస్క్ కూడా అడ్వాంటేజ్లో లేదు. సో ఏముంది, పర్లేదు, నాకు ఓకే, నేను ఉండగలను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కదా, ఈ ఒక్క వారం ఉంటే ఏమైపోద్ది, ఇంకో 4 వారాల్లో బిగ్ బాస్ కూడా అయిపోద్ది అన్న థాట్లోనే ఉన్నాడు. మన నాగార్జున గారు అడిగినప్పుడు కూడా అదే చెప్పాడు. సంజనా గారికి ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ చేసేయడానికి రెడీగా ఉన్నాడు. అయినా సంజనా గారు నామినేట్ చేశారు కళ్యాణ్ని. ఇక్కడ వాళ్ళ మనసు ఏంటో, ఇక్కడ కళ్యాణ్ మనసు ఏంటో ఇక్కడ అర్థమైపోతుంది క్లియర్గా. సూపర్ అంతే. అందుకే నేను బంగారు కొండరా అని పెట్టాను, ఊరికనే పెట్టను ఏది. సో అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి దగ్గర. అంతేకాకుండా తనుజ కన్ఫెషన్ రూమ్ పిలిచారు బిగ్ బాస్. మీకు ఇచ్చిన 60 నిమిషాలు అవి చాలకపోతే వాటితో పాటు బయట ఉన్న కంటెస్టెంట్స్లో వేరే వాళ్ళని ఎవరినైనా వాళ్ళ టైం మీరు అడగొచ్చు, వాళ్ళ టైంలో కొంత టైం మీరు తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, మీకు 5 minutes టైం ఇస్తుందని బయటకు వెళ్ళి ఏదైనా చేయండి అనేసి బిగ్ బాస్ అంటాడు. ఇక్కడ కూడా తనూజ బయటకు వచ్చి, ఇలాంటి ఫ్యామిలీ వీక్ టైంలో కూడా బయటకు వచ్చి కళ్యాణ్ని పిలిచి సీరియస్గానే అడిగింది. ఫస్ట్ మీరు ఎన్ని నాటకాలైనా చెప్పండి, నాకు వద్దు, సీరియస్గానే అడిగింది. కళ్యాణ్ టైం దొబ్బడానికి అడిగింది కన్ఫర్మ్. నాకు నిజంగా చెప్తున్నాను, టూ మచ్ అనిపించింది. తర్వాత కవర్ డ్రైవ్, ఒక చక్కటి కవర్ డ్రైవ్ అనమాట. ఇస్తాడంటే ఇస్తాడు, మూతి మీద ఒకటి ఇస్తాను అని చెప్పేసి కవరింగ్. అది స్టార్టింగ్ అయితే తీసుకోవడానికి ట్రై చేసింది. అమ్మో మళ్ళీ బయట బ్యాడగా అయిపోతామేమో, తీసుకుంటే వద్దులే అని చెప్పి మనసులో వచ్చేసింది. కానీ తీసుకుందామని వచ్చింది కళ్యాణ్ దగ్గరికి. నీకు నిజంగా ఫ్యామిలీ వీక్ వద్దా అని చెప్పి సీరియస్గా అడిగింది. ఒకసారి వెళ్ళి మళ్ళీ ఎపిసోడ్ చూడండి, అక్కడే అర్థమైపోతుంది కళ్యాణ్ టైం దొబ్బడానికి వచ్చిందని. సో కళ్యాణ్కి అక్కడ అర్థం కాలే. కళ్యాణ్ కొంచెం ఎక్కడో మనసులో ఉంది, అలా వాళ్ళ పేరెంట్స్ కూడా రావాలి హౌస్ లోపలికి అని అని చెప్పేసి ఇలా ఊపుతాడు బుర్ర. అలాగే ఊపుతాడు, అంటే కావాలని ఉంది. అలాగే తనుజ అడుగుతుంది కదా, ఇచ్చేద్దామన్న థాట్లో కూడా ఉన్నాడు. మళ్ళీ ఏమో కవర్ డ్రైవ్ అనమాట తనుజ. ఎంత వరస్ట్గా అనిపించిందండి నాకు నిజంగా. ఒక చక్కటి కవర్ డ్రైవ్ అది, మీరు ఎన్ని చెప్పండి, అది కవర్ డ్రైవే.
సో కళ్యాణ్ అయితే ఇక్కడ ప్రతిరోజు ప్రతి వారం ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఆ ప్రూవ్ చేసిన దానికి జనాలు కృతజ్ఞత చూపిస్తున్నారు, అంటే గిఫ్ట్ ఇస్తూనే ఉన్నారు. కళ్యాణ్ నువ్వు తోపురా అని అంటూనే ఉన్నారు. బయట కళ్యాణ్ పేరు చాలా మోతమవుతుంది. తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు విన్నర్, ఇది కన్ఫర్మ్, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ వీక్ తనుజ నామినేషన్స్లో లేదు, కళ్యాణ్ టాప్ 1లో ఉన్నాడు భయ్య. ఓటింగ్ రిజల్ట్స్ చెప్పినప్పుడు మాట్లాడతాను. సో కళ్యాణ్ అయితే సూపర్, అంతే నెక్స్ట్ లెవెల్. మీకు ఎంతమందికి ఇలా అనిపించిందో జెన్యున్గా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ తనుజ దగ్గరికి వద్దాం. తనుజ బిగ్ బాస్ ముద్దు పెట్టా అని బయట అంటున్న దానికి, ఈ బిగ్ బాస్ టీం చేస్తున్న దానికి సరిపోయింది. అసలు టాస్కే ఆడకుండా ఆవిడకి 60 నిమిషాలు ఏమిటో నాకు అసలు బుర్ర పనిచేయట్లేదు. 60 నిమిషాలు ఇచ్చడం ఏటో, 60 నిమిషాలు తీసుకొని కూడా ఈవిడికి మళ్ళీ చాలదన్నట్టు బయటకు వచ్చి కళ్యాణ్ దగ్గర అడగడం ఏటో, మళ్ళీ అడిగేసి ఆ చక్కటి కవర్ డ్రైవ్ ఏంటో, అసలు నిజంగా టూ మచ్, టూ మచ్. సో మొత్తానికి ఆవిడకి 60 నిమిషాలు వచ్చాయి. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ సిస్టర్ వచ్చారు, అదే తొందరలో పెళ్లి కాబోతుంది కదా, ఆవిడ వచ్చారు. సో మాట్లాడుకున్నారు, చక్కగా ఎమోషనల్ అయ్యారు, బాగుంది, అంతా ఓకే. దీని గురించి మనం మాట్లాడడానికి వీల్లేదు, నేను మాట్లాడను కూడా. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ జోలికి కూడా వెళ్ళను నేను, అస్సలు సమస్య లేదు. సో ఆ పాప కూడా వచ్చింది, పాపను చూస్తే క్యూట్ అనిపించింది, నాకు కూడా పాప ఉంది కదా, సో పాపను చూస్తే క్యూట్గా అనిపించింది, బాగుంది. సో మొత్తానికి అయితే ఇలా ఫినిష్ అయింది ఈ తనుజ గారిది. అండ్ తర్వాత ఇమాన్యుల్ గురించి మాట్లాడాలి భయ్య. ఆ రోప్ టాస్క్ ఆ టైమింగ్ గురించి ఏదైతే పెట్టారో, అక్కడ ఫస్ట్ ఇమాన్యుల్ వచ్చాడు, 45 మినిట్స్ తీసుకున్నాడు. ఒకవేళ తనుజకి ఆ 60 మినిట్స్ ఇవ్వకపోతే ఆ 60 మినిట్స్ ఇమాన్యుల్ తీసుకున్నాడు. ఆ టాస్క్లో గెలిచి చెమటోర్చి సాధిస్తారు చూడండి, వాళ్ళ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది భయ్య. ఫ్రీగా దొబ్బుతారు చూడండి, వాళ్ళ మీద నాకు కనీసం కన్ను కూడా వెళ్దు, నాకు చిరాకు నాకు. సో నాకు అక్కడ ఇమాన్యుల్ చూస్తుంటే సూపర్ అనిపిస్తున్నాడు. కానీ ఎంత అన్లక్కీ అంటే, ఇన్ని వారాలు నామినేషన్స్లోకి రాకుండా చాలా పెద్ద తప్పు చేశాడు ఇమాన్యుల్. బ్లండర్ మిస్టేక్. లేకపోతే ఇమాన్యుల్ కూడా బయట పిఆర్ ఉంది, వాళ్ళ పిఆర్కి పని పట్టేటట్టు ఏటీ లేదు ఇన్ని వారాలు. నామినేషన్స్లోకి వస్తేనే కదా ఏదైనా యాక్టివ్గా ఏదైనా చేయడానికి. సో ఇన్ని వారాలు నామినేషన్స్లోకి రాకపోవడం, ఇమాన్యుల్కి థర్డ్ ప్లేస్ కూడా కష్టంగానే ఉంది ఇప్పుడు. సో అలా ఉంది. కానీ థర్డ్ ప్లేస్ అని తక్కువ అంచనా వేసి, కంటే చాలా ఓటింగ్ పడుతుంది. ఇన్ని వారాలు లేకపోయినా సరే సడన్గా ఈ వారం నామినేషన్స్లోకి రాకుండా ఏం ఓటింగ్ పడుతుంది రా స్వామి, సూపర్ అంతే. సో ఇమాన్యుల్ అయితే తోపు భయ్య, నిజంగా ఇమాన్యుల్కి ఈ సీజన్లో ఇమాన్యుల్ని కొట్టేవాడే లేదు అసలు. అన్ని టాస్క్లు ఆడుతాడు, 3 సార్లు కెప్టెన్ అయ్యాడు, ఏం కావాలరా అసలు ఇంతకన్నా ఒక కంటెస్టెంట్కి, కామెడీ చేస్తాడు, సూపర్ అంతే. కాకపోతే అక్కడక్కడ చిన్న సేఫ్ గేమ్ ప్లే వల్ల నామినేషన్స్లోకి రాకపోవడం వల్ల బయట అంత హైలైట్ అవ్వలేకపోయాడు ఇమాన్యుల్. లేకపోతే తోపు అంతే, ఆపేవాడు లేడు ఇమాన్యుల్, అలా ఉంది పరిస్థితి. సో ఇమాన్యుల్ గురించి అది. సంజన గారి గురించి వస్తే భయ్య, నిజంగా ఏం చెప్పాలి అసలు. ఒక మాట చెప్తాను, 5 నెలలు అయ్యింది పాప పుట్టి అంటే 5 నెలలకి ఎలా ఉంటారు తెలుసా? ఆ తల్లి ఒక మనస్తత్వం ఎలా ఉంటుంది తెలుసా? ఆ తల్లికి ఒక మెంటల్ ప్రెజర్ ఎలా ఉంటుంది తెలుసా? ఏంటి భయ్య దాంతో ఆడుకుంటున్నారు, ఆ మెంటల్ ప్రెజర్తో ఆడుకుంటున్నారు బిగ్ బాస్ టీము, నాకు అసలు అర్థం కావట్లే. ఎంత ఏడిపిస్తున్నారంటే, ఎంత దుఃఖ పెడుతున్నారంటే సంజన గారిని, టూ మచ్ అసలు. అంత ఏడిపిస్తారా ఒక బాలింతరాల్ని? వరస్ట్గా అనిపిస్తుంది నాకు, వరస్ట్. 5 నెలలు అయ్యిందిరా ఆవిడ డెలివరీ అయ్యి, ఏంట్రా ఎలా ఏడిపిస్తున్నారు? వెక్కి ఏడుస్తున్నారు ఆవిడ. మొన్న సాటర్డే అలాగే ఏడ్చారు నాగార్జున గారి దగ్గర, ఇప్పుడు కూడా అంతే ఏడుస్తున్నారు. ఆ ఫ్యామిలీ, తనుజ గారు వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప వచ్చింది కదా, ఆ పాపను చూసి ఏడుస్తున్నారు ఆవిడ. ఎంత బాధపడుతున్నారంటే బిగ్ బాస్ టీం మరి ఎంత ఒక ఎమోషన్తో వీళ్ళు టీఆర్పీ కోసం మరీ వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది భయ్. మీకు ఎంతమందికి అలా అనిపించింది కామెంట్ చేయండి. సో నాకైతే అలాగే అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఒకటి ఈరోజు జరుగుతుంది. ఈరోజు అప్డేట్ మీకు చెప్తున్నాను ఏంటంటే, సంజన గారి గురించి ఒక అప్డేట్. ఆ అప్డేట్ ఏంటంటే, మళ్ళీ బంగారు కొండైన కళ్యాణ్ కూడా ఇక్కడ ఉంటాడు భయ్య. ఇప్పుడు సంజన గారికి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో పిలిచి, మీకు మీ ఫ్యామిలీ కావాలంటే మీకు ఒక అరగంట టైం మీకు తీసుకోండి, కంటెస్టెంట్స్ని ఒప్పించి వాళ్ళ టైంలో కొంచెం తీసుకొని మీకు ఒక అరగంట సెట్ చేసుకోండి అని అంటే సంజన గారు బయటకు వస్తారు. ఆవిడికి హెల్ప్ జరుగుతుంది అనమాట. నాకున్న గెస్ కరెక్ట్ అయితే, నా గెస్ మీన్స్ ఆ అప్డేట్ కరెక్ట్ అయితే, ఇమాన్యుల్ 15 మినిట్స్ ఇస్తాడు తన టైంలో నుంచి, అంటే 45 మినిట్స్ కదా ఇమాన్యుల్కి, అందులో 15 మినిట్స్ ఇచ్చేస్తాడు అనమాట సంజన గారికి. కళ్యాణ్ 15 మినిట్స్ కదా, 15 మినిట్స్లో 5 మినిట్స్ ఇచ్చేస్తాడు అనమాట. ఇప్పుడు ఇమాన్యుల్ సంజన గారికి ఇవ్వడం వేరు భయ్య. అమ్మ మీ మమ్మీ అనుకొని తిరిగాడు. ఇమాన్యుల్ ఇవ్వడం గ్రేట్ కాదు, ఇమాన్యుల్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి అంతే. కానీ కళ్యాణ్ ఇచ్చాడు చూడండి, ఇది గ్రేట్. ఇమాన్యుల్ ఇచ్చిన 15 మినిట్స్ కన్నా కళ్యాణ్ ఇచ్చిన 5 మినిట్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే అరే నామినేట్ చేశారు అయ్యా, ఆవిడప్పుడే నామినేట్ చేశారు. కళ్యాణ్ ఎంత మంచిగా సంజన గారితో ఉండాలని చూసినా సరే సంజన గారు నామినేట్ చేశారు. కళ్యాణ్ ఎప్పుడు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. అలాంటిది మళ్ళీ కళ్యాణ్ ఇప్పుడు తనకున్న ఏకైక 15 మినిట్స్ 5 మినిట్స్ తీసి ఇచ్చేస్తాడు సంజన గారికి. ఈరోజు అదే జరుగుతుంది చూడండి మీరు, అదే జరుగుతుంది. అండ్ అలాగే బర్నీ గారు కూడా ఇస్తారనమాట. బర్నీ గారు ఎంత ఇస్తారు? బర్నీ గారు ఒక 5 మినిట్స్ ఇస్తారు అనుకుంటా, నాకున్న గెస్ కరెక్ట్ అయితే 5 మినిట్స్ ఇస్తారు. బర్నీ గారు ఒక 5 మినిట్స్, కళ్యాణ్ ఒక 5 మినిట్స్, అలాగే ఇమాన్యుల్ ఒక 15 మినిట్స్. సో ఆవిడకైతే సెట్ మొత్తానికి
బర్నీ గారు 5 మినిట్స్ ఇస్తారా 10 మినిట్స్ ఇస్తారా అదైతే అప్డేట్ సరిగ్గా లేదు. బట్ కళ్యాణ్ ఇమాన్యుల్ బర్నీ అయితే సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ టైంలో నుంచి సంజన గారికి. సో సంజన గారికి అయితే టైం ఫిక్స్ అయ్యింది. బిగ్ బాస్ కూడా ఓకే మీకు ఫ్యామిలీ వస్తారని చెప్తారనమాట. సో అది అప్డేట్. ఈ అప్డేట్ వచ్చింది మీకు చెప్తున్నాను. సో ఇది జరుగుతుంది. ఇక్కడ కూడా బంగారం నిరూపించి చూసారు కదా, ప్రతి ఒక్క రోజు ఆ మంచి మనసు ఏంటో తెలుస్తుంది. నేను ఏది ఊరికనే పొగను భయ్యా, అక్కడ ఏదో ఒకటి జరుగుతున్నా కూడా పొగడకుండా ఉండాలి, పొగిడితే నన్ను పిఆర్ అనేస్తారని చెప్పి నేను భయపడైతే ఆగిపోను. ఖచ్చితంగా పొగడాల్సిన విషయాలు అవన్నీ కళ్యాణ్వి. సో నాకైతే సూపర్ అనిపిస్తున్నాడు కళ్యాణ్ రోజు రోజుకి. అండ్ ఓటింగ్ కూడా అలాగే ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత సంజన గారికి ఇక్కడ నుంచి ఇంకా ఈ రోజు నుంచి అయినా కనీసం ఆ ఎమోషనల్ డ్రామా, బ్లాక్మెయిల్ ఇవన్నీ చేయడం, ఆవిడని ఇబ్బంది పెట్టడం, ఆవిడని టార్చర్ పెట్టడం ఇవన్నీ ఆపితే బాగుంటుంది. బిగ్ బాస్ టీం ఆపుతారని అనుకుంటున్నాను. తర్వాత ఇంకే మ్యాటర్ టచ్ చేద్దాం అనుకున్నాను. ఇమాన్యుల్ అయిపోయాడు, కళ్యాణ్ అయిపోయాడు, సంజన గారు అయిపోయారు, అంతే. సో ఇవైతే నేను టచ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఓటింగ్ దగ్గరికి వెళ్దాం భయ్యా. ఓటింగ్ అయితే మాత్రం బేబస్సంగా ఉంది. ముఖ్యంగా ఇమాన్యుల్కి బేబస్సంగా ఉంది. ఇప్పుడు టాప్ నుంచే మాట్లాడతాను. ఫస్ట్లో కళ్యాణ్ ఉన్నాడు భయ్యా. అఫ్ కోర్స్ కళ్యాణే ఉంటాడు. ఎందుకంటే తనూజ ఉన్నప్పుడు కూడా తనూజకి కళ్యాణ్కి టఫ్ ఓటింగ్ పడుతుంది. ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ నుంచి టఫ్ ఓటింగ్ పడుతుంది. సో ఎందుకు అని అంటే ఖచ్చితంగా విన్నర్ వీళ్ళిద్దరిలోనే ఫిక్స్. టాప్ 2 కూడా వీళ్ళిద్దరిలోనే ఫిక్స్. సో వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరు అవుతారు అనేది కన్ఫామ్గా చెప్పలేకపోతున్నాం. కానీ ఇంకా మారే అవకాశం ఉంది. ఇంకా 4 వారాలు 3 వారాలు ఉన్నాయి కాబట్టి. సో ప్రస్తుతానికి తనూజ లేరు, ఆవిడ క్యాప్టెన్ కాబట్టి కళ్యాణ్ టాప్ 1లో దూసుకెళ్ళిపోతున్నాడు. రోజు రోజుకి ఇంత మంచోడని నిరూపించుకున్నాడు. ఇంకేం కావాలి? టాప్ 1లో కళ్యాణ్, టాప్ 2లో ఇమాన్యుల్ భయ్యా. ఇది హైలైట్ అసలు. ఇన్ని వారాల నుంచి నామినేషన్స్లో లేడు, కానీ ఎవరు మర్చిపోలే ఇమాన్యుల్ని. నామినేషన్స్లోకి రాగానే ఓట్లు పడుతున్నాయి ఇమాన్యుల్కి. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఎక్స్ట్రాడినరీ అంతే చెప్తున్నాను కదా. వండర్ఫుల్ ప్లేయర్ విత్ అన్లక్కీ అనమాట. అన్లక్కీ పర్సన్ ఈ సీజన్కి. సో అది ఇమాన్యుల్. థర్డ్ బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారు చాలా ఇంప్రూవ్ అయ్యారు, మంచిగా మాట్లాడుతున్నారు. తనుజకి దివ్య కొంచెం దూరంగా ఉంటున్నారు. సో బాగుంది, అంతా బాగుంది. బర్నీ గారు కూడా థర్డ్ ప్లేస్కి వచ్చారు. ఫోర్త్ ప్లేస్లో డీమన్ భయ్య. ఈ మధ్యన మొన్నే నిబ్బాలా ప్రవర్తించాడు. మొన్న నిబ్బాలా ప్రవర్తించాడు ఆ నామినేషన్స్ టైంలో. సో ఆ నిబ్బాతనం బయటకు రావడం, ఆ తర్వాత డీమన్ పవన్ కొంచెం మళ్ళీ నెగిటివ్ రావడం. సో పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళిన పర్సన్ అనమాట డీమన్. తర్వాత సంజన గారు, ఈవిడికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈవిడికి స్కోప్ కూడా దొరకట్లేదు గేమ్స్ అంతగా. అంటే చెప్తున్నాను కదా, అంత స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుంది ఈవిడికి మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే. సో ఈవిడికి కూడా ఓకే. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దివ్య గారు అనమాట. సో దివ్య గారికి లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఈ వీక్ దివ్య గారికి టాటా బై బై చెప్పాల్సిన టైం వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. సో చూద్దాం ఏమవుతుంది ఏంటి ఎలిమినేషన్ గురించి. మీరు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, అసలు మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఈ వీక్ ఎవరు గెలాలనుకుంటున్నారో ప్రతిదీ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఆ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి భయ్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.